హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఏంటిదంటే ఇయాల ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. కథ ఏంటిదంటే చేపల కథ. అయితే ఒక పెద్ద అడవి ఉన్నది. పెద్ద అడవిలో ఒక పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువుల చెరువు నిండా చేపలున్నాయి. చెరువు నిండా చేపలున్నాయి. మంచిగా వాటికి ఏ టెన్షన్ లేదు. మంచిగా జీవనం మంచిగా సాగిస్తున్నాయి దాంట్లో. మంచిగా బతుకుతున్నాయి. వాటికి ఏ టెన్షన్ లేకుండా మంచిగా బతుకుతున్నాయి. అయితే అనుకోకుండా ఈ కొంగ ఉంటది గదా! కొంగ అయితే ఎగురుకుంటా పోయేసరికి దాని కంట్ల పడ్డది చెరువు. చెరువు దాని కంట్ల పడేసరికి దానికి ఒక ఐడియా వచ్చింది. అబ్బా! గింత మంచి చెరువు గీన్నే ఉన్నది. నేను ఇన్ని రోజులు చూడలేదు అని సంబరపడ్డది. సంబరపడి పోయి చూసింది. చూసేసరికి మంచిగా చెరువు నిండా చేపలున్నాయి. అబ్బా! ఇదే మంచిదిరా అనుకున్నదిగ. మంచిగా దొరికిందని సంబరపడి దాన్ని యపోతం పెట్టింది. రోజు మంచిగా తినాలే, పండుకోవాలి. అందులో ఉన్న చేపలు తినాలి, పండుకోవాలి. ఇగ దానికి అదే పని. 3 పూటలు తినాలే, మంచిగా పండుకోవాలి. దాని జీవితం మంచిగా సాగుతుంది. తినుడు, మంచిగా పండుకునుడు. కానీ చేపలకి టెన్షన్ అయిపోయింది. ఇది ఎట్లచ్చింది? ఏం కథ? ఇది అచ్చింది రోజు గిట్ల తినుకుంటా పోతే మన మూలం బతకమని ఆయింత వీటికి భయం పుట్టింది. భయం పుట్టినంక అవి ఇగ ఏదన్నా ఒకటి చెయ్యాలని ప్లాన్ ఏసుకుంది. ఏం జేద్దాం? ఏం జేద్దామని అన్ని గుంపుగూడి మీటింగ్ పెట్టుకుంటే, అందులో ఒకటి ఉండి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నదండి. సరే, సరే ఏం ఐడియానో చెప్పని కడుపు నొప్పుంది. ఏం ఐడియా అంటే ఆ కొంగ అత్తది. కొంగ వచ్చినప్పుడు మీరేం జేయాలే? ఈ కొంగ వచ్చినప్పుడు మీద తేలాలే. ఇది చనిపోయినట్టు. చనిపోయినట్టు మీరు తేలాలి, నటించాలని చేప చెప్తది ఒక కొంగొచ్చినప్పుడు మీద తేలాలంటే ఇగ అత్తది కొంగ. కొంగ మెల్లగా వచ్చి ఆ నీళ్ళల్లో ఆగి చూసేసరికి ఏముంది అన్నీ చచ్చిపోయినట్టుంటాయి తెల్లగా. మీద తేలుతాయి. మీద తేలినయి జూసినంక దానికి ఏమైంది? ఏమైంది? దానికో టెన్షన్ ఇగ. ఏమైంది? ఇట్లా అన్నీ చనిపోయినాయి ఏమైంది? అయితే అందులో ఒకటి మీద కొద్దిగా ఎట్లా అంటే సావు బతుకు మధ్య ఉన్నట్టుగా మీద అటు ఇటు తిరగంగా చూత్తది. చూసినాక అనుకుంటది కొంగకు సంబరం పుడతది. ఎట్లయితే అట్లా ఇయ్యాలనైతే ఒకటి దొరికిందనుకుంటది. ఇయ్యాలనైతే ఒకటి దొరికింది గదా! అని దాని దగ్గరికి పోదామని చూత్తది. దాని దగ్గరికి పోదామని చూసేసరికి దాని దగ్గరికి పోయి తిందామని చూసేసరికి, "ఏ ఆగు కొంగ ఆగు నీకొకటి చెప్తా" అని అంటది. ఏది చేప. "ఆగాగు నీకో ముచ్చట చెప్తా ఆగు" అంటది.
నీకో ముచ్చట చెప్తా ఆగు. కొంగ అనేసరికి దేనికి భయపడుతుంది? ఏం ముచ్చటనో చెప్పు మరి. లేదు లేదు, నాకు ఆకలి అవుతుంది తింటాను కొంగ అంటే. ఆకలి అయితే తింటా అంటే తింటే తిందు కానీ ఆగు, నేను చెప్పినాక తింటే తిందు కానీ ఆగనే చెప్పంటది. తిందు, నువ్వు తినబుద్ధి అయితే తిందు, కానీ నేను చెప్పినాక తింటే తిను అని చాపంటది. సరే అయితే మన ఏంటిదో చెప్పని కొంగ అంటది. ఏం లేదు కొంగ, నిన్న ఈ చెరువులకు ఒక పాము వచ్చింది. ఇది నాగుపాము. నాగుపాము వస్తే ఒక పెద్ద చేప దాన్ని కొరికింది. దాన్ని కొరికినాక ఆయనతో దానికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పాము ఏం చేసింది? ఆ పాము మొత్తం విషం కక్కింది. ఆ విషం కక్కేసరికి ఆ విషం అంతా నీళ్ళల్లా కలిసింది. ఆ విషం కలిసిన నీళ్ళు చెరువులో ఉన్న చేపలన్నీ తాగినాయి. తాగి అన్ని చచ్చిపోయినాయి అని చెప్పింది చేప కొంగకు. అప్పుడు ఇక కొంగకు భయం పుట్టింది. అయ్యో, ఈ నిజమే ఉన్నట్టున్నది. ఆయనతో నేను ఈ చేపని తింటున్నట్టే చచ్చిపోతాం మరి అన్న ఆయనతో భయపడ్డది. ఇక భయపడి ఇక ఆ నుంచి పోయింది. ఇక ఆ నుంచి పోయినాక ఇవి అన్ని లేచినాయి. ఇక అన్ని మంచిగా ఎప్పటోళ్ళయి ఇక వచ్చి సంబరపడ్డాయి. ఇక కొంగ అయితే రాదు, ఇక మనం సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాయి. ఇక సంతోషంగా ఉన్నాయి. కొంగ పీడ వేయింది అనుకొని మంచిగా సంతోషంగా ఉన్నాయి. చేపలు రక్షపడ్డాయి. ఇది మంచిగా బతికి ఇదైనాయి. ఇక బతికి బయటపడ్డాయి. చేపలు ప్లాన్ వేసుకున్నాయి, బతికినాయి. చేపలకు ఉపాయం ఉందన్నట్టు బతికే. ఇది కథ. ఇంకా ఫ్రెండ్స్ మరి అందరూ ఎలా ఉన్నారు? సరే, మా వీడియోలు చూడండి. నా వీడియోలు చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.